శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుంది, అంటే అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి, ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం, అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఇంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదన్నా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్యభగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్యభగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మకర రాశి వారికి
రవి సంక్రమణంతో జరగబోయే ఫలితాలు పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి రవి అష్టమాధిపతితో పాటు రాస్యాధిపతి శనికి శత్రుగ్రహం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శత్రుగ్రహం ప్రస్తుతం రాశి నుంచి అష్టమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వెళ్ళడం వల్ల జాతకుడికి కొన్ని అనుకోని హఠాత్ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఏ ఏ విషయాల్లో ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని పరిశీలించినప్పుడు ముఖ్యంగా అధికారులతో విభేదాలు ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగపరంగా కొన్ని అనుకోని చికాకులు వచ్చే సూచనలు కూడా కనబడుతూ ఉంటాయి. అంటే సడన్గా ఉద్యోగపరమైన మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రాశికి అష్టమంలో ఉన్నారు. రాస్యాధిపతి శని వక్రగమనంలో ఉంటూ రవితో షష్టాష్టకాలు రావడం జరిగింది. సో ఈ షష్టాష్టకాల ప్రభావం వల్ల జాతకుల్లో ఈ కొన్ని మార్పులు అంటే ఈ కారకత్వాల్లో కొన్ని చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అనుకోకుండా ఉద్యోగంలో ఇబ్బందులు, తండ్రి గారికి అనారోగ్య సమస్యలు, లేదా వారితో ఇబ్బందులు, విభేదాలు, పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో అంత అనుకూలత లేకపోవడం, లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది రావడం, లేదా పిల్లల వల్ల కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొని రావడం, ఇటువంటివి జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ రాశి వారికి ఈ రవి అంతా అనుకూల ఫలితాలు ఇవ్వడం జరగదు. అంటే అష్టమంలో ఏ గ్రహం వచ్చినా ఏదైనా ఒక అనుకోని చికాకు కలిగిస్తుంటుంది. అంటే ప్రభుత్వం వల్ల ఇబ్బందులు రావచ్చు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావచ్చు, చాలా కాలంగా పోస్ట్పోన్ అవుతున్నటువంటి మనకి నష్టాన్ని కలిగించే సంఘటనలు సడన్గా సెటిల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే 8 నుంచి ఉన్నటువంటి సింహరాశిలో ఉన్నటువంటి రవి 12లో ఉన్నటువంటి ధనుసు రాశి కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి ఏదో పనిష్మెంట్ మూలకంగా ఏదైనా ట్యాక్సులు చెల్లించవలసి రావడం, అలాగే కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యల వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించవలసి రావడం, అలాగే కొన్ని అనుకోని ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించవలసి ఉంటుంది. పిల్లల యొక్క తప్పులకు, వాళ్ళు చేసిన పొరపాట్లకు మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే కొన్ని పెనాల్టీలు, ఫైన్లు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఆరోగ్య విషయంలో కొన్ని అనుకోని సమస్యలు ఇవన్నీ కూడా వ్యయ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు, వైద్యానికి సంబంధించిన ఖర్చులు, తండ్రి లేదా సంతానం కొరకు వచ్చినటువంటి ఖర్చులు, వారి నష్టాలు మీరు భరించి రావచ్చు. సో ఇది కూడా ఒక బాధ్యత తీర్చుకోవడంగా భావించవచ్చు. అలాగే 4వ స్థానం అంటే మేషరాశి యాక్టివేట్ అవ్వడం వల్ల సహజంగా అక్కడ రవి ఉచ్చులో పొందుతూ ఉంటాడు. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీ యొక్క స్థిరాస్తి ఇతరులు స్వాధీనం చేసుకోవడం కానీ, మీ ఆస్తిని ఇతరులు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టడం కానీ, లేదా మీ యొక్క భూములు అలాంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వం ఎక్వైర్ చేసి ఏదో ఈ బీదల ఇల్లుకో దానికో ప్రభుత్వం కొన్ని ఈ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా మీ యొక్క స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో, ఆస్తి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం వారి ప్రమేయంతో ఏదో ఒక ఇబ్బంది రావడం జరిగే అవకాశం ఉంది. లేదంటే మీ యొక్క ఆస్తి ఇతరులకు కబ్జా చేసి ఖాళీ చేయకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం స్థిరాస్తి అమ్మాలనుకుంటే ఏదో చికాకు, ఇబ్బందులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ 4, 8, 12 స్థానాలు ఈ రవిగ్రహ ప్రభావం వల్ల కొంతవరకు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం కానీ, ఒక విలువైనది కోల్పోవడం కానీ, వృత్తిపరమైన నష్టం కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఈ సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల, మరి ప్రతిరోజు సూర్య నమస్కారం వల్ల, అలాగే కొన్ని రవికి అనుకూలమైనటువంటి రెమెడీలు, అలాగే శనిగ్రహానికి కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడం వల్ల మీ యొక్క చెడ్డ ఫలితాలు అనుకూలంగా మారవలసి ఉంటుంది. బట్ ఏదైనా వ్యక్తిగత ప్రయత్నంతో ఈ గ్రహాల్ని అనుకూలంగా మార్చుకోవచ్చు, ప్రతికూలంగా మార్చుకోవచ్చు. ఎప్పుడన్నా సరే అనుకూలమైన గ్రహాలకి మనం పూజల ద్వారా సంతృప్తిపరచవలసి ఉంటుంది. ప్రతికూల గ్రహాలకి దానం చేయడం ద్వారా వాళ్ళని సంతృప్తిపరచడం జరగవలసి ఉంటుంది. బట్ ఏదైనా మన ప్రవర్తన బట్టే గ్రహాలు మన మీద ప్రభావం చూపుతాయి తప్ప ఏదో వాటి పని అవి చేసుకుంటాయిలే అని మనం వదిలేస్తే ఖచ్చితంగా వాటి పని అవి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం, అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళా ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం వల్ల ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలా ఉంటుందంటే, మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థమవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరీగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరీగా మరి సూర్యభగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరీగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివార నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరీగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్న చిన్నవి, అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వారితో గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల, వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొని ఇవ్వడం వల్ల మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న, తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి, ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. స్వస్తి.